గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Things in the film I wouldn't do it. నాకు కంఫర్టబుల్ లేకుండా. మీకు డ్రీమ్ రోల్ ఏంటి? Want to do like a psycho killer లాగా ఒక ఇది మిమ్మల్ని మేము అలా ఊహించుకుంటామా? So don't judge a book by its cover. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గాయ్స్, ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే యాక్ట్రెస్ ఎవరంటే షీఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ మెయిన్గా మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పేసి అండ్ అలాగే భైరవ్ కోన ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి. అంటే జానుతో మనందరి మనసులు దోచేసుకొని ఆ మూవీలో యాక్ట్ చేసిన వర్ష బొల్లమ్మ ఇప్పుడు మనతో పాటు ఉంది అండ్ మాట్లాడేద్దాం. అండ్ తొందరలో మరి అయితే తమ్ముడు మూవీ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ వర్ష. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసేటప్పటికి కొరియన్ స్టైల్లో ఇలా చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. యా, తెలుగు బాగా మాట్లాడుతున్నారుగా? మాట్లాడుతున్నా, బాగుందో లేదో మీరే చెప్పాలి. మీరు బాగా మాట్లాడుతున్నారు. ఓకే, ఆల్రెడీ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. యా నేను ఫస్ట్ మూవీ నుంచి అన్ని మూవీస్కి నేనే డబ్బింగ్ చెప్పాను. నాకు కొంచెం కష్టం డబ్బింగ్ అంటే, నాకు నచ్చదు, కానీ ఐ ట్రై మై బెస్ట్. అంటే ఏ లాంగ్వేజ్లో అయితే మీరు ఎక్కువ ఈజీగా చెప్పగలుగుతారు? కన్నడలోనా? నో నేను ఐ థింక్ తెలుగులోనే ఇట్స్ కంఫర్టబుల్ నాకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం. కానీ కొన్ని స్లాంగ్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఐ మేనేజ్. ఓకే, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం డబ్బింగ్. అంటే తమ్ముడు ఎలా ఉండబోతుంది? తమ్ముడు ఒక అవుట్ అండ్ అవుట్ ఏంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది. ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఓకే, కానీ దాని చుట్టూ ఒక పెద్ద వరల్డ్ ఉంది, లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ అ లాట్ ఆఫ్ ఏంటి, హౌ డు ఐ పుట్ ఇట్ ఈస్ లార్జర్ దెన్ లైఫ్. ఏంటి విజువల్స్ కానీ ద మ్యూజిక్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దట్ బయటకు రాగానే లైక్ వావ్, దట్ వాస్ గుడ్ అనే ఒక ఎక్స్ప్రెషన్. యా, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మధ్యలో వర్ష ఎక్కడి నుంచి వచ్చింది? వర్ష ముందు నుంచి ఎక్కడ ఉంటుంది, మీరు అది మూవీలో చూడాలి. ఇట్స్ అ వెరీ నైస్. నాకు జైకున్న ఒక ఏంటి బాండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్యూర్ అన్కండిషనల్ బాండ్ అండ్ షీఈస్ జైస్ డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ నైస్లీ వెల్ రిటన్ క్యారెక్టర్. ఓకే, అండ్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్గా అనిపిస్తుంది. అవును, అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ? చాలా చాలా ఛాలెంజింగ్. అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో, లైక్ వి వర్ షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై, లైక్ అండర్ సన్ ప్రాపర్లీ. సో అప్పుడు నేను కష్టపడ్డాను. దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది, లేకపోతే సమ్ నైస్ అలా అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ వాజ్ లైక్ నో, లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకు ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడు అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ వెన్ ఐ గాట్ తమ్ముడు. వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు. అంటే అనదర్ సైడ్ ఆఫ్ ద వర్ష మేము చూడొచ్చా ఈ మూవీలో? మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. మూవీ అయితే ఖచ్చితంగా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ ఓకే, అండ్ మరి శ్రీరామ్ గారి గురించి, శ్రీరామ్ వేణు గారు కానీ ఆయన డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ 2 రిలీజ్ చేస్తే 2 కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేది కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాకెట్. యాక్షన్ మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. మరి ఇందులో ఎలా ఉండబోతుంది? మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది? లైక్ లేడీస్కి తక్కువ ఉంది అని అనిపించిందా, ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ? నో, నాట్ లైక్ దట్ కదా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఒక సరే చెప్పారు దెర్ ఇస్ విమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని, లైక్ గ్రేట్ విమెన్ పవర్. అది విల్ బీ అ పవర్ ప్యాక్డ్, విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రయింగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే. అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో. ఏ ఫీమేల్ క్యారెక్టర్కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ
జస్ట్ ఒక వచ్చి వెళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి ప్లే అ బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఇంతకు మీరు ఫైట్ చేశారా ఈ మూవీలో? అది మీరు చూడాలి. జస్ట్ కాస్త హింట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ. నో అది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే. ఐ థింక్ ఇదే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ ఇదే వింటారు అనుకుంటా, అది మూవీలో చూడండి మూవీలో చూడండి. బట్ ఇక్కడ మాత్రం మూవీలో చూడండి అది కొంచెం అవాయిడ్ చేద్దాం, చెప్పేసేయండి ఇప్పుడు. నో ఐఎమ్ లైక్ గోయింగ్ విత్ స్టీరియోటైప్. మూవీలో చూడండి. నైస్. అండ్ ఇప్పటివరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ అసలు గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్స్ కానీ అట్లా ఉన్నది, మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? ఎనీ రీజన్ బిహైండ్ దట్? చూసుకోవాలనా అంటే వై డిడ్ యూ చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఛాలెంజింగ్గా? అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు సాటిస్ఫై యువర్ సోల్ యూ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు, లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్ అది చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేస్ ఇట్. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్. అండ్ ఈ 10 years ఆఫ్ జర్నీ ఎలా ఉంది? బాగుంది, చాలా నేర్చుకున్నాను, చాలా లెసన్స్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్. ఐ థింక్ ఐఎమ్ స్మార్టర్ అండ్ వైజర్ నౌ. ఇప్పుడు కొంచెం అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షకి ఇప్పుడున్న వర్షకి వాట్స్ ద డిఫరెన్స్? బ్యాక్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్మన్ టోల్డ్ మీ ఇది ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తున్నారు, మీరు నెక్స్ట్ అది, మీరు నెక్స్ట్ ఇది, అలాంటి చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది ఐ బిలీవ్ అవునా అని. ఇప్పుడు ఐఎమ్ లైక్ నాకు తెలుసు, లైక్ ఐ నో వాట్ మై రియాలిటీస్, ఐ నో ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ ఈ ఇయర్ నుంచి విని ఇక్కడ నుంచి మెచ్యూరిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి కాదు, బట్ యూ నో కదా, లైక్ సమ్ టైమ్స్ యూ నో దట్ పీపుల్ ఆర్ జస్ట్ బీయింగ్ స్వీట్ టు యూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ స్వీట్ టు యూ. మీకు కొన్ని మంది జెన్యూన్లీ లైక్ దే గివ్ యూ క్రిటిసిజం అండ్ దే వాంట్ గుడ్ ఫర్ యూ. కానీ అలాంటి జెన్యూన్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది, లైక్ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైమ్. ఓకే. అంటే ఎనీ డ్యూట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? లవ్ స్టోరీ? నో లవ్ స్టోరీ, కంప్లీట్ లైక్ నో. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా, దేర్ ఇస్ నో స్కోప్ అక్కడ. అలా ఫోర్సిబ్లీ అక్కడ పెడితే ఇట్ వుడ్ బి ద ఫన్నీయెస్ట్ థింగ్ ఎవర్. ఇలాంటి మూవీలో ఒక డ్యూయట్ ఆర్ ఒక స్లో సాంగ్ ఏదైనా పెడితే ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఫనీగా ఉంటుంది. ఓకే. అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్. యా. అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు. సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి. సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ ఒక ఒపీనియన్ కానీ ఎలా ఉండింది ఆ లవ్ అంతా చూసిన తర్వాత? ఓవర్వెల్మింగ్. ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు, ఎన్ని రీల్స్, ఎన్ని మీమ్స్ దాని గురించి. అండ్ దే ఆల్వేస్ బీన్ సో కైండ్. చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు, వర్ష బొమ్మల అని చెప్తారు. ఇట్స్ వెరీ స్వీట్ బికాజ్ ఇక్కడే నేను ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బటర్ హియర్. ఇక్కడ దే ఆర్ గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హియర్. సో ఇట్స్ అ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ అండ్ వెరీ ఓవర్వెల్మింగ్. ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్. అండ్ అలాగే యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలని అనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు? యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ గో దేర్ అండ్ యాక్ట్? ఐ థింక్ ఐఎమ్ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్. నాకు మంచి రోల్, మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ యూజువలీ వర్క్, దట్ ఈస్ మై ప్రయారిటీ. ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫార్మ్. సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఆబ్వియస్లీ విల్ గో దట్, బట్ మై హార్ట్ ఈస్ హియర్. యా. తెలుగులోనే ఉందా? యా, మై హార్ట్ ఈస్ హియర్ రియల్లీ. ఓకే. అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ద ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు? సో టఫ్ అండ్ ఛాలెంజింగ్. టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే
Bigil was challenging because I've never played anything close to football. UKG లో ఉన్నప్పుడు హాకీ ఆడాను. Like I played hockey when I was in UKG Okay. for 1 year or 2 years. దాని తర్వాత I was never much into like these kind of sports. So that experience was hard. And దాని తర్వాత తమ్ముడు was very 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 challenging. Biggest terrain కానీ like we shot in extreme cold. డిసెంబర్లో మారేడుమల్లి is so cold. ఓకే. అండ్ తర్వాత వర్షం తర్వాత స్నేక్స్ స్కార్పియన్స్ అన్నీ లైక్ వీ సా అ లాట్. నాట్ జస్ట్ మీ, అన్ని ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఉన్నారు, వాళ్ళు లైక్ ఎవ్రీ వన్ లైక్ వెంట్ త్రూ అ లాట్ డ్యూరింగ్ ద షూట్. సో అ బిగ్ చియర్స్ టు దెమ్. అంటే పాములు చూసి భయపడ్డారా లేకపోతే తేలు అదే స్కార్పియన్స్ చూసి ఎక్కువ భయపడ్డారా? పాములు చూసి నాకు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్. నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ. ఓకే. వేరే పాముని ఇలా తీసి అదొక బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా దే వుడ్ ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్. సో నాకు ఎప్పుడు అది స్నేక్ని దగ్గర నుంచి చూడాలి, లేకపోతే దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో, మేబీ నేను ఐ విల్ గెట్ స్కేర్డ్. బట్ అదొక ఏంటి ఇంట్రెస్ట్ అప్పటి నుంచి స్కూల్ టైం నుంచి ఉండింది. సో వెన్ ఐ సా ఇట్ ఐ గాట్ ఎక్సైటెడ్, నాట్ స్కేర్డ్. స్కార్పియన్ అయితే భయం వేసింది బికాజ్ ఇట్స్ స్మాల్ కదా, ఎక్కడ వచ్చేస్తుందో అని. ఈవెన్ వెన్ ఐ గో బ్యాక్ లైక్ ఐ వుడ్ లైక్ చెక్ మై సెల్ఫ్. ఓకే. సో కంప్లీట్ ఒక ఎక్సైటింగ్ థింగ్స్ అనేది కూడా హ్యాపీ అయింది. ఓకే. అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి జాను మీ లైఫ్లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా? యా. సో 96 వాజ్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్లో. తెలుగు జాను. యా 96. సో 96లో నేను చేసింది ఒక చిన్న, ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్, కానీ మేబీ మూవీ అంత బాగుండింది. సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ దొరికింది. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ద మూవీ వాజ్ సో బ్యూటిఫుల్. బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సిన్స్ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్, ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ యాక్చువల్లీ నోటీస్. అండ్ చాలామంది రామ్ సార్ అండ్ ప్రభా ఏంటి ఒక్కరైతే బాగుంటుంది అలాంటి చాలా ఏంటి థియరీస్ అన్ని వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ రియల్లీ లైక్. సో ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. నేను ఖచ్చితంగా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూసి చూడంగానే యా, సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది కదా? కరెక్ట్. అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో యూ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ నాకు కొంచెం అనిపించింది ఏదన్నా ఉందా? ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్స్ కదా, లైక్ డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ అనేది బాగుంటుంది మనం అనుకుంటాం. కరెక్ట్. సో డెఫినెట్లీ బికాజ్ ఆ క్రూ కూడా చాలా యంగ్స్టర్స్ వర్క్ చేసాము అండ్ వెరీ నైస్, లైక్ వెరీ స్వీట్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ ద ఫిల్మ్. సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆ టైంలో. బట్ ఇట్ డెంట్ వర్క్. బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ద ఫిల్మ్. చాలా స్వీట్గా ఉంది, సాంగ్స్ బాగుంది. సో దట్ వే ఇట్ వాజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఎవరు ఓ మూవీ బాగాలేదని చెప్పలేదు. ఫర్ మీ దట్స్ అ విన్, దట్స్ ఓకే. బట్ డెఫినెట్లీ ఆ టైంలో అయితే బాధ అయితే కలిగిందనమాట. యా యా. ఓకే. దెన్ లేటర్ మీకు తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ, సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినింది ఏంటంటే వర్ష బొల్లమ్మ వెరీ చూజీగా వెళ్తారు. ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ సో చాలా చూజీగా ఉంటుంది, ఏది పడితే అది యాక్సెప్ట్ చెయ్యరు అని అంటారు. యా వై, ఎందుకు అలాగా? లైక్ ఐ సెడ్, ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నేను ఇప్పుడు ఒక 1 yearలో 3-4 మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్. అండ్ ఐఎమ్ అ వెరీ లేడ్ బ్యాక్ పర్సన్ ఆల్సో. నాకు ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ హ్యావ్ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ ఇయర్. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ వెరీ లేడ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది, వీ రిమెంబర్ యూ అని ఒక ఇయర్లో 2 yearsలో ఒక్క మూవీ కూడా వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దాట్. సో యా, దట్స్ వై ఐఎమ్ వెరీ పిక్కీ. అంటే యూజువల్గా ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించగానే అంటే ఒక మంచి హిట్స్కి రాగానే దే విల్ గో ఫర్ యాజ్ అ కమర్షియల్ హీరోయిన్గా కానీ సో అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అలా మీకు ఆఫర్స్ వచ్చాయా? యా యా, ఫర్ షూర్.
బట్ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి? There's so many things that like ఇప్పుడు if I'm not okay with a particular scene or particular like things in the film, I wouldn't do it. నాకు కంఫర్టబుల్ లేకుండా ఏదైనా ఉంటే I wouldn't do it because ఆ లీగ్ రీచ్ అవ్వాలి అని ఒక ఐఎమ్ నాట్ లైక్ దాట్. సో ఐ నో లైక్ ఐఎమ్ బీయింగ్ టూ లేట్ బ్యాక్, బట్ ఇట్స్ ఓకే. అంటే మీరు మీ క్యారెక్టర్ కానీ లేకపోతే ఏదైనా ఇచ్చే క్యారెక్టర్ కానీ ఆ లిమిటేషన్స్ అనేది పెట్టుకుంటారా? Limitations is not like that, but something that I'm not comfortable with, if like some costume I'm not comfortable with or some scene I'm not comfortable with, that like if it's too extremes ala, but otherwise no, like I do good, if it's very important in the film and it is like a ఊరికే కాదు లైక్ ఊరికే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి, నాట్ లైక్ దట్, జెన్యున్లీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్, దెన్ ఐ డూ ఇట్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. జస్ట్ ఊరికే పెట్టి ఇది ఇంపార్టెంట్ అని చెప్తే ఐఎమ్ లైక్. అంటే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది కదా, అరే 10 years ఆఫ్ జర్నీలో మనము చేసిన మూవీస్ ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్న టైంలో అరే మనం ఇంకా కొంచెం వెనకలు ఉండిపోయామే అని ఎప్పుడైనా అనిపించిందా? ద ఫ్యాక్ట్ దట్ ఐవ్ బిన్ హియర్ ఫర్ సో లాంగ్ అండ్ ఐమ్ స్టిల్ డూయింగ్ లైక్ గుడ్ ఫిల్మ్స్, దట్ ఈస్ అదే చాలు నాకు. బికాజ్ ఐ థింక్ ఐ విల్ కీప్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దట్ ఈస్ గుడ్ ఫర్ మీ. అంటే మీకు ఏదైనా కనుక ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, కొన్ని మూవీస్ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి అయినా కానీ మనం పెరిగేటప్పుడు, సో అలాంటి వాటిలలో మీకు డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ అంటే సో ఫస్ట్ ఐ వుడ్ మేబీ లైక్ వాంట్ టు డూ లైక్ అ సైకో కిల్లర్ లాగా. ఒక ఇది మిమ్మల్ని మేము అలా ఊహించుకుంటామా అసలు? దట్స్ ద బెస్ట్ పార్ట్ కదా, ఎవరు ఊహించరు. ఓకే, దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు ఒక సైకో కిల్లర్ ఉన్నారంటే ఫేస్ లోనే రాసి ఉండదు కదా ఇది వీళ్ళు. సమ్మన్ క్యాన్ బీ లైక్ ద స్వీటెస్ట్ లుకింగ్ పీపుల్, బట్ దే కెన్ బీ లైక్ రియలీ రియలీ బ్యాడ్. సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. నేను బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ విల్ బీ అ నైస్ థింగ్ వెన్ పీపుల్ ఆర్ లీస్ట్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ లైక్ దాట్. సో అది, అండ్ ఆల్సో మౌన రాగంలో రేవతి మ్యామ్ రోల్, దట్స్ లైక్ సో నైస్, సో బ్యూటిఫుల్. సో ఐ థింక్ సంథింగ్ లైక్ దట్. కానీ అంటే మీ చేతిలో కత్తి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, ఇమాజినేషన్ కూడా వద్దు అని అంటుంది తప్ప. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నేను లైక్ ఐ వాంట్ టు షాక్ పీపుల్. ఇంటర్వ్యూ తర్వాత అంటే ఎవరైనా కానీ అలాంటి సైకో పాత్ర రాసుకుంటే ఐ థింక్ దే విల్ కాంటాక్ట్ యూ. They should. అంటే మీలో నిజంగా సైకోయిజం ఉందా? లేదు, I'm very like nice kind person. మిమ్మల్ని చూస్తేనే చాలా స్వీట్ అనిపించేస్తుంది. బట్ ఒక యాక్టర్గా ఏదో ఒక డిఫరెంట్గా చేస్తే అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. కానీ ఎందుకో మీరు ఆ పాత్ర చేసినా కానీ చాలా పెద్ద హోంవర్క్ చేయాలేమో అనిపిస్తుంది. I'll have to. But I watch a lot of ఇలాంటి సైకో కిల్లర్స్ ది ఏంటి డాక్యుమెంటరీస్, మూవీస్ అన్నీ నేను చూస్తుంటాను. ఐ లైక్ వాచింగ్ అండ్ ఇట్స్ సో స్కేరీ. అయినా కానీ చూస్తాను. యా. అండ్ మీరు రీల్స్ అండ్ డబ్ స్మాష్ ద్వారా కూడా సో యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఫీల్డ్. నో, సో దట్ ఈస్ ద ఏంటి రాంగ్ థింగ్ దట్ ఒక పెద్ద న్యూస్ పేపర్ నాతో ఇంటర్వ్యూ చేసుకుని దే పోస్టెడ్ ఇట్, దే సెంట్ ఇట్ టు మీ ఆల్సో. ఓకే, బట్ the headlines they used was Dub Smash got her 3 movies or something. I'm like, రే నేను నా మూవీ సెట్ నుంచే మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను, అది మీకు కూడా తెలుసు, నేను నా మూవీ గురించి మాట్లాడ్డాను. సో వై ఇస్ దిస్? నేను ఎక్కువ దాని గురించి ఐ డెంట్ టాక్ అబౌట్ ఇట్, బట్ దట్ వాజ్ నాట్ ట్రూ. నేను ప్రాపర్ ఆడిషన్ చేసి నేను మూవీ చేశాను, సెట్లోనే డబ్ స్మాష్ చేశాను. సో ఐమ్ లైక్ ఇట్స్ ఫైన్. వాళ్ళు యాక్చువల్గా ఆర్టికల్ రాసిన వాళ్ళ ముందు డబ్ స్మాష్ చేశారేమో, అందుకోసం అది రాసినట్టున్నారు. బట్ ఇట్స్ లైక్ ఓకే, హెడ్లైన్స్కి ఏదో బాగుంది, డబ్ స్మాష్ అప్పుడు ఫేమస్ కదా, సో దే రోట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. అయినా కానీ మీరు ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయింటే ఒక సైంటిస్ట్ అయ్యేవాళ్ళు. సైంటిస్ట్, యువర్ ప్రొఫెషన్ ఇస్ మైక్రోబయాలజీ. సో కాబట్టి సైంటిస్ట్ అయ్యారు. ఇలా యాక్టర్స్ అవ్వాలని ఎలా అనిపించింది? సో దట్ స్టార్టింగ్ పాయింట్ చిన్నప్పటి నుంచి లైక్ when I was 2 years old, 3 years old అనుకుంటా, when we would watch TV and నాకు ఆ టీవీ లోపల వెళ్ళాలి అని ఒక విష్ ఉంది. ఐ డోంట్ నో వాట్ దిస్ యాక్టర్స్ ఎవరు ఏంటి ఏం తెలీదు. ఐ స్టిల్ రిమెంబర్
అదొక మ్యూజిక్ ఛానల్లో వాళ్ళు డాన్స్ చేస్తుంటే నాకు ఈ టీవీ లోపల ఎలాగైనా వెళ్ళాలి. ఐ వుడ్ గో అండ్ స్టాండ్ బిహైండ్ ద లైక్ టీవీ అండ్ వాచ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు వీళ్ళు, ఎలా, లైక్ సో క్యూరియస్ అబౌట్ ఇట్. అండ్ స్లోలీ ఐ లైక్ అండ్ ఐ వుడ్ చిన్నప్పటి నుంచి ఐ వుడ్ మిమిక్ మై ఫ్యామిలీ మెంబర్స్, నా అంకుల్స్, నా ఆంటీస్ని మిమిక్ చేసేది. లైక్ ఐ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్. సో ఆల్ దట్ ఐ యూస్ టు డూ దట్. అండ్ నాకు అదే అప్పటి నుంచి లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్సైడ్ ద టీవీ అంతే. ఓకే. సో ఐ థింక్ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ సమ్హౌ. కానీ యువర్ జర్నీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. కానీ మంచి మంచి రోల్స్ అనేది కూడా తీసుకుంటూ వెళ్ళడం అనేది కూడా ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ మీ దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందంటే అరే మా ఇంటి అమ్మాయి చేస్తుంది అనే ఆ కైండ్ ఆఫ్ అనేది కూడా మీరు తెచ్చుకున్నారు. అండ్ భైరవకొన, ఊరి పేరు భైరవకొన, ఆ మూవీ సాంగ్ అయితే మై గాడ్ ఎన్ని రోజులు విన్నాను అంటే అన్ని రోజులు విన్నాను. నేను కూడా లైక్ యూజువలీ ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను నా సాంగ్ అయితే ఐ లిసన్ టు ఇట్ అండ్ దెన్ ఐ లీవ్ ఇట్. బట్ ఈవెన్ నౌ నేను డ్రైవ్కి వెళ్తే నిజమేనే చెప్తున్నా, విల్ బీ వన్ ఆఫ్ ద సాంగ్స్. నాకు ఇప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. ఐ కెన్ లిసన్ టు ఇట్ ఎవ్రీ డే. అదొక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. మీరు అందులో ఆ కాస్ట్యూమ్లో అయితే ఇంకా బాగుంటారు. The saree and no, not about the saree, the red color one. In fact adi theater lo chusinappudu this was the first time I experienced it for my songs. చాలా మంది once more అని సాంగ్ కి అడిగారు. I was like wow, it was a new experience for me. అండ్ సో మీరు చూడడానికి కూడా సో నజ్రియా గారు లాగా అట్లా ఉంటారని చెప్పేసి చాలా మంది చెప్పే ఉంటారు. సో అలా చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? What's my feeling ante like how can I like change it anyways, but she's an amazing actor, so that way I'm very happy to be like. Eppudena meet ayyara? No, I haven't met her. No. Okay. But I think she's an amazing actor. She's bubbly and all that, but meeru the serious movie she's done or the emotional scenes she's done chuste you'll be like wow, she's such a nice actor. So it's a good thing. అండ్ మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా, చాలామంది అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటారు. నా బ్యూటీ సీక్రెట్ చాలామంది చెప్తారు ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ అని. నేను తాగను. నా మమ్మీ చెప్తుంటారు తాగు వాటర్ తాగు అని. నేను తాగను. బట్ ఐ డోంట్ ఈట్ ఆయిలీ ఫుడ్. ఓకే. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిన్నాను అండ్ జంక్ ఫుడ్ తిన్నాను. నాకు చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ అంటే అలవాట్లేదు. పిజ్జా బర్గర్స్ అంటే అలవాట్లేదు. కోక్, ఫ్యాంటా చిన్నప్పటి నుంచి, ఇప్పటి నుంచి కాదు, నాట్ ఆఫ్టర్ ఐ బికెమ్ అన్ యాక్టర్. ఓకే. చిన్నప్పటి నుంచి మమ్మీ అలవాటు చేయట్లేదు. సో ఐ హవ్ నెవర్ బిన్ అ పిజ్జా పర్సన్. కోక్, ఫ్యాంటా, పెప్సీ, బర్గర్, నథింగ్. చిప్స్ నథింగ్. బట్ ఆ పొటాటో చిప్స్ ఒక్కటే ఉంటుంది. జస్ట్ పొటాటో చిప్స్, ప్లేన్ హాట్ చిప్స్ లో జస్ట్ కారం పెట్టి ఆ పొటాటో, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐఎమ్ లైక్. నాకు అది కనిపిస్తే అది తినేయాలనిపిస్తుంది. అదొక్కటే. అది ఒక బౌల్లో ఉంటే యూ ఫీల్ లైక్ జస్ట్ ఫినిషింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అది ఒక్కటి. బట్ ఇన్ జనరల్ ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ ఆయిలీ ఫుడ్. ఓకే. సో ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అన్నమాట. కేర్, కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా. ఐ లవ్. ఏం తింటారు? జంక్ ఫుడ్ అసలు టచ్ చేయడం? జంక్ ఫుడ్ కాకుండా జస్ట్ రైస్, ఓకే, ఆవకాయ, ఘీ, సాల్ట్ మిక్స్ చేసుకొని తింటే. మీరు ఏ జంక్ ఫుడ్ లైక్ యూ టెల్ మీ ఆనెస్ట్లీ, ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్ దిస్, హాట్ రైస్కి ఘీ పెట్టి సాల్ట్ పెట్టి మిక్స్ చేసుకుని ఆవకాయతో తింటే ఇట్స్ బెటర్ దెన్ ఎనీ జంక్ ఫుడ్. ఇప్పుడే వాటింగ్ వచ్చేస్తుంది తెలుసా. సీరియస్లీ బెటర్ దెన్ ఎనీ జంక్ ఫుడ్. ఐ లవ్ ఇట్. ఇంతకు అంటే యు ఆర్ ఏ కన్నడిగా. సో కానీ ఈ తెలుగు ఫుడ్ కానీ ఆవకాయ ఇదంతా ఎప్పటి నుంచి ప్రాణం అయిపోయింది అసలు? ఆవకాయ ఇస్ అన్ ఎమోషన్ కదా. అమ్మ ఆవకాయ అంజలి అన్నట్టు. And I've been working here for like 2019 నుంచే ఉన్నాను కదా. సో ఇట్స్ లైక్ ఫస్ట్ టైం ఎవరితో ట్రై చేశారు ఇది? ఆవకాయ ఐ థింక్ చూసి చూడగానే టైంలోనే ఐ మస్ట్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ఓకే. అర్థమైపోతుంది మీ ఫీల్. అరే ఇప్పుడు కనుక ఉంటే ఆవకాయ అన్నం ఉంటే మీరు ఒక ప్లేస్ లో ఎక్కడ వైజాగ్ లో ఆవకాయ బిర్యానీ తిన్నాను. అండ్ గుంటూరులో గుత్తొంకాయ బిర్యానీ తిన్నాను. మాల్పువా గుంటూరులో. మై గాడ్,
ఇదన్నీ తింటాను. మిల్క్ స్వీట్స్ అంటే నాకు మై వీక్నెస్. మిల్క్ స్వీట్స్ ఫుల్ అదే యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు కంట్రోల్, బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ నాకు జంక్ ఫుడ్ మీద అంత ప్రేమ లేదు. బట్ అదర్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ లైక్ అదంతా నాకు చాలా ఇష్టం. సో ఓకే. అంటే ఈ తమ్ముడు మూవీ షూటింగ్ టైంలో ఎక్కువగా ఏం తిన్నారు ఇంతకు? తమ్ముడు మూవీ టైంలో సో ఐ హ్యాడ్ వన్ కుక్ అన్న అక్కడ స్పాట్లో, బికాస్ దేర్ వీ వుడెంట్ గెట్ టూ మచ్ ఫుడ్, లైక్ వీ వుడ్ గెట్, బట్ నా డయట్కి సో హీ వుడ్ ఎవ్రీ డే హీ వుడ్ మేక్ వన్ గ్రేవీ, సోయా చంక్స్, పన్నీర్ అండ్ క్యాప్సికమ్, మష్రూమ్, ఇదొక్క గ్రేవీ ఎవ్రీ డే he used to make it and I used to eat the same thing. అప్పుడు ఆవకాయ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ కో స్టార్స్ లయ గారు కానీ అండ్ సప్తమి గారు కానీ అండ్ ఎలా ఉన్నింది వాళ్ళతో? సో లయ గారు she's done so many films and she's coming back, but ma'am is so sweet. Ma'am the first movie laga ma'am కూర్చున్నారు, like she behaved exactly like it was her first film, so sweet. I think I would want to be like her in the future, so grounded, like koncham kuda attitude ledu, because I see people when I talk to a lot of men or someone saying ma movie lo Laya garu unnarante their eyes brighten up, like hey chestunnara ee movie lo ani chaala mandi cheppevaru. So that's when I realized like how sweet and how humble she is. So that was good. సప్తమితో ఇంటర్వ్యూస్లోనే నాకు ప్రమోషన్స్లోనే ఎక్కువ ఏంటి ఇది ఉంది, ఏంటి ఇంటరాక్షన్ ఉంది. సో షీఈ్ నైస్, షీఈ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అండ్ కమింగ్ టు ద నితిన్ గారు, హీఈస్ ఐ టోల్డ్ నిన్న చెప్పాను, హీఈస్ ద కైండెస్ట్, స్వీటెస్ట్ అండ్ అ పర్సన్ విత్ జీరో ఈగో. ఈగోనే లేదు, లైక్ ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం, హీ హ్యాస్ జీరో ఈగో, హీఈస్ జస్ట్ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. మీకు యాటిట్యూడ్ ఉందా? నాకా? నో. అంటే ఇందాక లై గారి గురించి చెప్పేటప్పుడు ఇక పర్సన్కి యాక్చువల్లీ ఇంత యాటిట్యూడ్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు, దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ. యాటిట్యూడ్ అంటే నాకు కొన్ని టైం ఐఎమ్ యూజువలీ అ వెరీ ఎక్స్ట్రోవర్టెడ్ పర్సనే. ఎక్స్ట్రోవర్టెడ్ అంటే లైక్ స్పీకింగ్ అ లాట్, కానీ సమ్టైమ్స్ I become very like introverted. I'm an ambivert. జనాలు బట్టి నా ఇది మారుతుంది. సమ్టైమ్స్ ఎక్కువ మంది ఉంటే ఐ గెట్ స్కేర్డ్ అండ్ ఐ జస్ట్ లైక్ కీప్ క్వైట్. సో మేబీ సమ్టైమ్స్ మేబీ పీపుల్ మైట్ థింక్ ఐ హ్యావ్ యాటిట్యూడ్, బట్ మోస్ట్లీ నోబడీ హెస్ టోల్డ్ మీ ఎవర్ నాకు యాటిట్యూడ్ ఉందని. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాట్ అబౌట్ ద మూవీస్. ఖాళీ టైంలో నేను ఇప్పుడు పికిల్ బాల్ ఆడతాను, దెన్ ఐ డూ కిక్ బాక్సింగ్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? ఇట్స్ బిన్ ఈ మూవీ తమ్ముడు ముందే స్టార్ట్ అయ్యింది, బికాస్ ఐ వాంటెడ్ టు బి ఫిట్. ఐ వాంటెడ్ టు, బికాస్ ఫారెస్ట్ అది ఇది, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కిక్ బాక్సింగ్, బట్ నాకు ప్రాపర్ ఏంటి ప్లేస్ దొరకలేదు ఎక్కడ చేయాలని. సో బెంగళూరులో ఐ గాట్ అన్ అమేజింగ్ కోచ్. సో I've been doing it for like almost a year and a half now. Okay. And that is something I look forward to. Morning oka 1.5 hours elli kickboxing cheste all stress elipotadi. That dopamine rush is like so good. Okay. So that is my favorite activity right now. Super. And alage coming to the relationship wise, so eppudaina evaraina meeku nachara? Obviously, like as a person I would have definitely said wow, he's such a nice person ani. Oka relationship loki vellalani gaani atla eppudu anpichadalu? Yeah, I must have felt. Ainda? No, nothing like that. Not like that. Like even on screen if you see someone you're like wow, this person is so nice. Evarni chusinapudu ela anpichindi? Chaala mandi, like I think రిలేషన్షిప్లో వెళ్ళాలి అని అనిపించట్లేదు, బట్ ఐఎమ్ లైక్ వావ్, దిస్ పర్సన్ ఇస్ లైక్ సో టాలెంటెడ్ ఆర్ సో కూల్ అని. లైక్ సిద్ధు, వెన్ ఐ వాచ్డ్ డీజే టిల్ వాజ్ లైక్ దిస్ గై ఇస్ లైక్ సో టాలెంటెడ్, సో టాలెంటెడ్ అని అనిపించింది. a lot of people అలా. In fact నాకు if someone's performing really well as an actor, I just instantly I'm like this, like I feel this ఏంటి లైక్నెస్ టువర్డ్స్ దెమ్, నాకు వాళ్ళని చాలా నచ్చేస్తుంది. ఓకే. ఎప్పుడైనా జెలస్గా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? జెలసీ ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్, బట్ జెలసీ అందరి లోపల కొంచెం, బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ దట్ ఏంటి
లిమిట్ కొంచెం ఉండొచ్చు, బట్ ఇట్ షుడెంట్ బికమ్ టాక్సిక్. ఓకే. యా అంటే ఈ తమ్ముడు ఓకే, మరి ఓల్డ్ తమ్ముడు చూసారా? యా ఆఫ్ కోర్స్ చూసారా? యా ఎలా అనిపించింది? ఇట్ ఈస్ యాక్చువల్లీ అది అన్ని లాంగ్వేజెస్లో చూసాను. లైక్ ఫస్ట్ ఏంటి తెలుగులోనే చూసాను. వెరీ వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఏం నచ్చింది పర్టికులర్గా? In like the resilience and like everything, the songs also, the songs, yeah, very nice. I think I enjoyed everything on the whole. And మనకి అప్పుడు లైక్ నేను చిన్నప్పుడు చూసాను, సో ఇలాంటి కథలు మేబీ ఇంగ్లీష్ మూవీస్లో ఉండొచ్చు అప్పుడు, బట్ ఇట్ వాజ్ న్యూ హియర్, సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్. డిఫరెంట్ కదా? యా, ఇట్ వాజ్ డిఫరెంట్. అంటే రీసెంట్గా మీరు చూసిన తెలుగు మూవీ? కుబేరా చూసాను, లాస్ట్ వీక్ చూసాను. ఎలా అనిపించింది? వెరీ నైస్, వెరీ నైస్. యూ హ్యావ్ టు ఏంటి లైక్ రియల్ రా ఎమోషన్స్ ఉంది, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒక 10 years బ్యాక్ మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంత పొజిషన్కి వస్తా అని కూడా అసలు మనం అనుకోండి. అండ్ ఆఫ్టర్ 5 years సో మనం వర్షాన్ని ఎలా చూడాలనుకోవచ్చు? I would want to play very different roles, like very very ఏదో ఎక్స్పెక్ట్ చేయలేని రోల్స్ చేయాలని నాకుంది. సో అగైన్ ఇఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే మీ ఈ మూవీ చూసాను ఇది చాలా బాగుంది, ఐ వాంట్ లైక్ పీపుల్ టు అట్లీస్ట్ టాక్ అబౌట్ 5-6 మూవీస్ దట్ దే హ్యావ్ లవ్డ్. ఓకే. యా, సో అలా అయితే ఓకే అన్నమాట. యా, దట్స్ ఆల్. ఓకే. స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఓకే. ఫోన్లో ఎప్పుడైనా కానీ ఫిల్టర్ యూస్ చేసిన సందర్భం ఉందా? యా, మెనీ టైమ్స్? నాట్ మెనీ టైమ్స్, రెగ్యులర్లీ? నో, ఈ ఫన్నీ ఫిల్టర్స్ వస్తాయి స్నాప్చాట్లో, లైక్ కుక్కలాగా, సో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే. అండ్ బిగిల్ ఆర్ 96? హార్డ్, బట్ 96. I mean 96 as a movie, like it's one of my favorite films. ఓకే. బిగిల్ టైంలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్ హ్యాపెన్? అలా ఫేవరెట్ మూమెంట్ అని కాదు, బట్ వీ వుడ్ హ్యావ్ అ రియలీ నైస్ టైమ్ అండ్ విజయ్ సార్ వుడ్ సిట్ దేర్ అండ్ he would always be so sweet to us, have a light smile on his face and be like ella eppadi irkema nalla irkiya, and eventually he realized I'm a naughty person and he'd be like vaadu that means he's naughty, and so yeah, it was nice working with him. ఒకవేళ ఆ మూవీలో సో మీరు చేసిన క్యారెక్టర్ కాకుండా ఇంకొకటి క్యారెక్టర్ నేను చేసింటే ఇంకా బాగుండేది అని అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా? ఇంకా బాగుండేది అని కాదు, బట్ ఐ రియల్లీ లైక్ ద రెబా మోనికా జాన్ ఉన్నారు కదా, సో వాళ్ళు అనిత అని ఒక క్యారెక్టర్, యాసిడ్ అటాక్ విక్టిమ్, ఇంకా షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, సో దట్ వాజ్ మై సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. కానీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అని అందులో తెలిసేటప్పుడు నేను థియేటర్లో అనుకున్నాను పర్సనల్గా. ఓకే. అండ్ సో చిన్నప్పుడు తెలియకుండానే యాక్టర్ అవ్వక ముందు డాన్స్ వేసిన సాంగ్ ఏదైనా ఉందా? రాను రానంటుంది చిన్నదో చిన్నదో, అది అప్పుడే లైక్ ఆల్ దీస్ ఆర్కెస్ట్రాస్ అండ్ వుడ్ కమ్ టు ఇది కదా, అది అండ్ మెనీ అదర్ కన్నడ సాంగ్స్ as well. కన్నడ సాంగ్స్? యా. ఓకే. అండ్ సో హూ ఇస్ ద ఫేవరెట్ యాక్టర్? See, this is like చాలా మంది సేమ్ క్వశ్చన్ అడుగుతారు. There's so many actors that I genuinely like love, like Prabhas garu and Pawan Kalyan garu and Nani sir, like I really enjoy his work. Vijay Devarakonda and Sidhu, yeah. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ని మీట్ అయినప్పుడు అది మేము ఫోటో తీయించుకొని ఇంట్లో హాల్లో పెట్టుకోవాలనుకునే పర్సన్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ? ఎలాంటి పోజ్ కావాలో చెప్పండి. విరాట్ కోహ్లీతో ఎలాంటి పోజ్? ఐ వాంట్ హిమ్ టు షో హిజ్ బ్యాక్ టు మీ, టువర్డ్స్ మీ. అనుష్క గారు వస్తారేమో. యా. క్రికెట్ బాగా చూస్తారా? ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్ నేను 6th standard ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఓకే. యా, దెన్ ఐ కంటిన్యూడ్ వాచింగ్ ఇట్. ఇప్పటికి కూడా సో ఫేవరెట్ హీరోయిన్గా సో ఉన్న అందరు యాక్టర్స్లలో కూడా పాత వాళ్ళైనా మీరు ఐడల్గా ఇన్స్పైర్ అయ్యే పర్సన్? రేవతి మ్యామ్, ఫ్రమ్ లైక్ అ లాంగ్ టైమ్. యా. మ్యామ్ యాక్ట్ చేసిన 3 movies చెప్పండి. ఓర్ ఖైదీన్ డైరీ, మౌనరాగం, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, షీస్ డన్ సచ్ అన్ మూవీ కాదు సిరీస్, అది ఇట్ జస్ట్ మేడ్ మీ రియలైజ్ లైక్
షీ స్టిల్ గాట్, బికాస్ మ్యామ్ చాలా టైం తర్వాత ఇది చేశారు. షీస్ డన్ సచ్ అ నైస్ జాబ్. వన్ డే ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, సో ఆ రోజు డైట్ ఉండదు ఏముండదు, సో మరి వర్ష ఎలా ఉంటారు? నైట్ ఉండరు ఏంటి, లైక్ వన్ డే కంప్లీట్గా 2-3 days ఉంటున్నాను, ఫ్రీ వర్క్ లేదు, ఏం లేదు, ఈ చుట్టూ జనాలు లేరు, ఏం లేదు, యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్, వాట్ యూ డూ? వావ్, నేను ఫస్ట్లీ వన్ ఫుల్ డే నేను ఏం చేయను, లైక్ ఏం చేయను. ఐ జస్ట్ లైక్ ఐ థింక్ వాచ్ మూవీస్ అండ్ సిట్, డూ నథింగ్, ఈట్ ఫుడ్ and if I won't put on weight also 4 days lo I will eat every food like possible, every food possible. నాన్ వెజ్? సో నాన్ వెజ్ నేను ఇప్పుడు ఫిష్ తింటాను, వేరే మానేసాను. బట్ యా, బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా లేకపోతే కన్నడ దొన్నె బిర్యానీ? దొన్నె బిర్యానీయా? ఓకే, దొన్నె బిర్యానీ ఇష్టం. నాకు యాక్చువల్లీ దొన్నె బిర్యానీ చాలా ఇష్టం. గ్రీన్ కలర్ బిర్యానీ అది నాకు అది ఇష్టం. మరి హైదరాబాద్ బిర్యానీ అది కూడా ఇష్టం. అక్కడ మేఘ్నా బిర్యానీ అని కూడా ఉంది, సో దట్ ఈస్ ఆల్సో నైస్. నాగార్జున బిర్యానీ ఇష్టం. కానీ మీకు ఆవకాయ బిర్యానీ అయితే బాగా ఇష్టం. యాక్చువల్లీ అన్ని లైక్ గుత్తొంకాయ బిర్యానీ, ఐఎమ్ రియలీ సేయింగ్ ఇట్. మీరు నాన్ వెజ్ తింటే కూడా గుత్తొంకాయ బిర్యానీ మీకు చాలా నచ్చుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి మాత్రం బాగా అర్థమైంది, వర్ష ఈజ్ ఎ ఫుడ్డీ అని. అండ్ ఫైనల్గా సో తమ్ముడు ఎలా ఉండబోతుంది అండ్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ వర్డ్స్? తమ్ముడు ఈజ్ గోయింగ్ టు బీ అ వెరీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అది చాలా మూవీస్ మనం థియేటర్లోనే చూడాలి. దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. మీ అన్ని సెన్సెస్ లైక్ యాక్టివేట్ అయిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు make you cry, it's going to make you feel extremely happy and tensed throughout the film. Edge of the seat thriller anochu. So yeah, July 4th ki release avutundi, theater lone vachi chudandi. మీ కెరియర్ కి ఇది కొంచెం రాకెట్ బూస్ట్ అనేది ఇస్తుంది అనుకోవచ్చా? I hope, yes, that's the hope. Yeah, all the very best and thank you so much. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.